99 టీవీ నేను ప్రియాంక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 128వ మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలంగాణ ప్రతిభ తెలంగాణ కళ తెలంగాణ యువత శక్తిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. కరీంనగర్ హస్తకళల నుంచి హైదరాబాద్ టెక్నాలజీ వరకు దేశం గర్వపడే అంశాలను ప్రధాని తమ ప్రసంగంలో ప్రస్తావించారు. అలాగే జెన్జీ యువత చూపిస్తున్న పట్టుదల ఇన్నోవేషన్ ను ప్రశంసిస్తూ భారత్ భవిష్యత్ యువత చేతుల్లో ఎంత బలంగా ఉందో గుర్తు చేశారు. కరీంనగర్ సాదాసీదా సరళమైన పట్టణం కాదు, కళలు కలిసిన నేల. ఈ నేల నుంచే తయారైన సంప్రదాయ వెండి కళాకృతులు ఇప్పుడు ప్రపంచ నాయకుల చేతుల్లోకి వెళ్తున్నాయి. G20 సదస్సులో జపాన్ ప్రధానికి అందించిన వెండి బుద్ధుడి విగ్రహం, ఇటలీ ప్రధానికి బహుమతిగా అందించిన సిల్వర్ పూల అద్దం ఇవన్నీ కరీంనగర్ కళాకారుల చేతి పనేనని ప్రధాని మోదీ గర్వంగా చెప్పారు. భారత హస్తకళలు ప్రపంచంలో తిరుగులేదు. తెలంగాణ కళాకారులు భారతదేశాన్ని సగర్వంగా తల ఎత్తుకునేలా చేస్తున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తాజాగా హైదరాబాద్ లో ప్రారంభమైన లీప్ ఇంజిన్ MRO ఫెసిలిటీ గురించి ప్రధాని ప్రస్తావించారు. విమానాల మరమ్మతులు నిర్వహణలో భారత్ కు ఒక పెద్ద అడుగు ఇది. హైదరాబాద్ యువత ప్రతిభ ఇన్నోవేషన్ ను ప్రతిబింబించే ఈ ఫెసిలిటీ భారత విమానయాన రంగాన్ని మరో దశకు తీసుకువెళ్తుందని ప్రధాని తెలిపారు. 2014 నుంచి భారత ప్రజలతో నేరుగా మాట్లాడే ప్రధాని మోదీ కార్యక్రమం మన్ కీ బాత్ దేశాభివృద్ధి, సామాజిక విలువలు, ప్రేరణాత్మక సంఘటనలను పంచుకునే ఈ రేడియో వేదిక ప్రతి నెల కోట్లాది మందిని ప్రభావితం చేస్తోంది. తాజా ఎపిసోడ్లో కూడా ప్రధాని సాధారణ ప్రజలు, సాధారణ ప్రాంతాల అసాధారణ కథలను దేశం ముందుంచారు. ఇస్రో నిర్వహించిన మార్స్ డ్రోన్ కాంపిటీషన్ గురించి మాట్లాడుతూ యువత పట్టుదలే వికసిత్ భారత్ కు నిజమైన బలమని ప్రధాని మోదీ అన్నారు. GPS లేకుండా కేవలం కెమెరా సాఫ్ట్వేర్ ఆధారంగా మార్స్ పై ల్యాండ్ అయ్యేలా డ్రోన్ డిజైన్ చేసే సవాల్లో పలుమార్లు విఫలమైన నిరాశకు లోను కాకుండా పోరాడిన పూణే టీంను ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రశంసించారు. వైఫల్యాలు వస్తే లొంగిపోకండి, దృఢంగా నిలబడండి, ఒక్క అడుగు సరిపోతుంది, విజయం మీ వైపు పరిగెత్తడానికి అని ప్రధాని యువతకు బలమైన సందేశం ఇచ్చారు. వందే మాత్రం గీతం రచించి ఈ నవంబర్తో 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బంకిం చంద్ర చటర్జీకి ప్రత్యేక నివాళి అర్పించారు మోదీ. అలాగే భారత నావికా దళంలో కొత్తగా చేరిన INS మహే, హైదరాబాద్లో స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ప్రారంభం, వ్యవసాయ రంగంలో రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి 100 మిలియన్ టన్నుల నుంచి 357 మిలియన్ టన్నులకు పెరుగుదల, కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇవన్నీ భారత ప్రతిభ, భారత శక్తి, భారత ముందడుగుని ప్రపంచానికి చూపిస్తున్నాయని ప్రధాని మోదీ వివరించారు. కరీంనగర్ కళా సంపద, హైదరాబాద్ టెక్నాలజీ పురోగతి, తెలంగాణ యువత ప్రతిభ తన మన్ కీ బాత్ లో ప్రత్యేకంగా ప్రస్తావించడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమే కాక ఈ నేలలో ఉన్న ప్రతిభకు గుర్తింపు కూడా. సృజన, సంప్రదాయం, ఆధునికత మూడింటి పర్ఫెక్ట్ కాంబినేషన్ తెలంగాణ అంటూ మోదీ తన సందేశంలో తెలియజేశారు.